ఈనాడు నా యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని బాలాపూర్ మండలము మహేశ్వరం నియోజకవర్గం నుండి ప్రేమతో అభిమానంతో విచ్చేసి శాలువాలు బొకేలు అందించి నన్ను ఆశీర్వదించిన పెద్దలకు, యువతకు, రైతులకు, అన్ని వర్గాల వారికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఈ సందర్భంగా కృతజ్ఞునని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ప్రముఖంగా ఒక జాతీయవాద హిందుత్వ నేతగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘము, భారతీయ జనతా పార్టీ ద్వారా నేను ఈ సమాజంలో భగవంతుని ఆశీస్సులతో నా యొక్క రాజకీయ సేవా కార్యక్రమాల్ని ప్రారంభం చేశానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తాను. అందుకే నేను పలుమార్లు చెప్తా ఉంటాను, నాకు ఈ సమాజంలో జీవితాన్ని అందించింది అమ్మా నాయనలు అయితే వాళ్ళ తర్వాత జీవనంలో ముందుకు పోవడానికి నాకు ఆర్ఎస్ఎస్ భారతీయ జనతా పార్టీ నాకు తల్లిదండ్రులలాగా వెన్నంటూ ఉండి నా యొక్క సామాజిక జీవితాన్ని ముందుకు తీసుకుపోయారని చెప్పి, అందుకే ఈనాడు ఏ ప్రాంతానికి వెళ్ళినా కొలన్ శంకర్ రెడ్డి, బీజేపీ శంకర్ రెడ్డి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రాంతంలోకి వెళ్ళినా నా మిత్రులు, సోదర సోదరీమణులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, బంధువులు, శ్రేయోభిలాషులు, మిత్రులు ఎంతో ప్రేమగా ఆ విధంగా పిలుచుకొని ఈనాడు 40 సంవత్సరాలుగా ఒకే రాజకీయ పార్టీలో ఉంటూ దేశం కోసం, ధర్మం కోసం, న్యాయం కోసం పనిచేసేటువంటి పార్టీలో 40 ఏళ్ళుగా ఒకే రాజకీయ పార్టీలో పనిచేస్తూ ఉన్నాడని చెప్పి ప్రజలు ఎంతో గౌరవాన్ని, ఆదరాన్ని చూపిస్తారు, ఎంతో సానుభూతిని కూడా నా పైన చూపిస్తారు. కానీ ప్రజలు ఎప్పుడే కానీ ధర్మం కోసం, న్యాయం కోసం నిలబడతారు. ఈ ధర్మం, న్యాయాన్ని కాపాడుకుంటే ఆ ధర్మమే మనల్ని కాపాడేటువంటి ప్రయత్నం మనకు దేవుడు ఇస్తాడని చెప్పి మనవి చేస్తూ ఉన్నా. ఏదేమైనా ఈనాడు భవిష్యత్తులో కూడా దేశం కోసం, ధర్మం కోసం, ముందుగా దేశం కోసం, రెండవది నా సంస్థ కోసం, మూడవది నా యొక్క వ్యక్తిగత మిత్రుల కోసం, బంధువుల కోసం, శ్రేయోభిలాషుల కోసం పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తాను. ఏదేమైనా చివరి రక్తపు బొట్టు వరకు హిందూ ధర్మం కోసం ఒక హిందూ నేతగా హిందువుల మధ్యలోనే ఉంటూ నా కులాలు లేవు, వర్గాలు లేవు, భాషలు లేవు, ఏదేమైనా హిందుత్వవాదమే నా యొక్క ప్రథమ కర్తవ్యం, జాతీయవాదమైన నినాదం, ప్రజాసేవ లక్ష్యం అనేది భావిస్తూ పనిచేస్తానని చెప్పి నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలందరి కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చాడు. ప్రజలు ఆలోచించాలి, నరేంద్ర మోడీ గారు వందలాది సంవత్సరాలుగా సమస్యలు ఉంటే 370 ఆర్టికల్ తీసుకొచ్చి దేశ ప్రజల్ని ఏకం చేశారు, భారతదేశాన్ని ఏకం చేశారు. ఈనాడు నరేంద్ర మోడీ గారు అయోధ్యలో 500 పైచిలకు సంవత్సరాలు ప్రాణాలు కోల్పోయి యుద్ధమాలు నడుస్తూ ఉంటే ఈనాడు అయోధ్యలో భవ్యమైన, దివ్యమైన రామ మందిరాన్ని ఈ దేశ రోల్ మోడల్గా రాముని నిలబెట్టి ఈనాడు హిందువుల హృదయాల్లో ఒక విజయ సామ్రాట్గా, ఒక రాజకీయ దైవ దూతగా నరేంద్ర మోడీ గారు నిలబడ్డారని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. మనం చూసాం అమెరికా అధ్యక్షుడు ఏమన్నాడు, నరేంద్ర మోడీ గారు ఒక అందగాడు అన్నాడు. అందగాడే కాదు, ఒక దైవ దూత అన్నాడు. దైవ దూత అందగాడే కాదు, మనిషి చూడ్డానికి అందంగా కనిపిస్తాడు కానీ దేశం కోసం చాలా కరుకైన వాడు, కఠినమైన వాడు. ఏ విషయం కూడా దేశానికి తప్పు జరిగితే, దేశ ప్రజలకు ఏదైనా ఇబ్బంది కలిగితే సహించేది లేదని అనేక సార్లు నన్ను ఎదిరించినటువంటి గొప్ప భారతీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారని, నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఉన్నంత వరకు మా అమెరికా నరేంద్ర మోడీతో చేతులు కలుపుతూనే ఉంటుంది, సహకరిస్తూనే ఉంటుందని చెప్పి నిన్న ట్రంప్ గారు అన్నారు. కాబట్టి ఆ విధంగా దేశం కోసం ధర్మం కోసం ఒక ఛాయ్ వాలా పనిచేస్తూ ఉంటే
ఒక రైతు బిడ్డగా, ఒక రైతుగా, ఒక శ్రామికుడిగా, ఒక పేదవాడిగా, వివిధ కుల వర్గాల వారు ఎందుకు నరేంద్ర మోడీ గారిని ఈనాడు మార్గదర్శనంగా తీసుకొని సమాజంలో పనిచేయకూడదో ఒకసారి ఆలోచన చేయాలి. మనలో కార్యదీక్షత ఉంటే, మనలో సంకల్పం ఉంటే, మనలో పోరాట యోధుడుగా మనకుంటే తప్పకుండా మన యొక్క గమ్యాన్ని, మన యొక్క కోరుకున్న సంక్షేమాన్ని, కోరుకున్న గోల్ను దేవుడి ఆశీస్సుతో సాధించేటువంటి శక్తి భగవంతుడు ఇస్తాడని చెప్పి ఆ విధంగా ప్రజల కోసం, ప్రజల మధ్యలో హిందుత్వవాదంతో ముందుగా ఉండి ఎవడైతే ధర్మం కోసం, దేశం కోసం వ్యతిరేకంగా పనిచేసే దుండగుల పట్ల కఠినంగా వ్యవహరించి ధర్మాన్ని గెలిపించాలి, ధర్మాన్ని నిలబెట్టాలని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. కొందరు దుర్మార్గులు ఎస్ఐఆర్ను ఏదో దేశ వ్యతిరేకంగా చిత్రీకరిస్తూ ఉన్నారు, కొన్ని రాజకీయ పార్టీలు చిత్రీకరిస్తూ ఉన్నాయి, కొంత మత శక్తులు చిత్రీకరిస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. దేశం కోసం మంచి జరిగే అంశాన్నైనా అందరం ఈనాడు బలపరచాలి, మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ భవిష్యత్తులో హిందూ ధర్మం కోసమే నిలబడతామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి.